అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేశాడు. ఇది మున్కిరీన హదీసులు కూడా విశ్వసిస్తారు. అయితే ఖురాన్ గ్రంథము ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పఠించారో అది సహాబాలు రాసుకున్నారు లేదా తాము కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సహాబాల తర్వాతి వారు కూడా అదే ఖురాన్ని చదువుతున్నారా లేదా ఏదన్నా మార్పు చేర్పులకి గురైనదా అని ప్రశ్నించినప్పుడు మున్కిరీన హదీసులు ఏ సమాధం మీద నిలకడగా ఉండలేరు. అల్లాహ్ సుబ్హానహు వతఆలా ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేశాడు. దానిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదువుతూ సూరతుల్ లైల్ అన్న అధ్యాయం చదువుతూ వల్లైలి ఇదా యగ్షా వన్నహారి ఇదా తజల్లా వజ్జకరి వల్ ఊన్సా అని కొంతమంది సహాబాలు పఠించారు. ఆ తర్వాతి వారు కూడా అలాగే పఠించారు. ఇది తరాలు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే పఠించేవారున్నారు. అయితే దానితో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకొకలాగా కూడా పఠించారు. వల్లైలి ఇదా యగ్షా వన్నహారి ఇదా తజల్లా వమా ఖలఖజ్ జకర వల్ ఊన్సా ఈ విధంగా కూడా సహాబాలు పఠించారు. మరి ఖురాన్ గ్రంథం యొక్క వాక్యంలో వమా ఖలక అన్న పదము చదివారు. ఇంకొంతమంది సహాబాలు చదవలేదు. మరి ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో ఈ పదం ఉన్నట్టా లేనట్టా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండిటికి అనుమతి ఇచ్చారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నుండి ఇప్పటిదాకా అదే చదవటం జరుగుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు వతఆలా తెలియచేశాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని, మేము ఈ జిక్ర్ని అవతరింపచేశాము మరియు దీనిని కాపాడే బాధ్యత కూడా మాదే అని అల్లాహ్ సుబ్హానహు వతఆలా అన్నాడు. మరి ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో వమా ఖలక అన్న పదము సూరతుల్ లైల్ అధ్యాయంలో ఉందా లేదా? మున్కిరీన హదీసులు నమ్మకపోవటం కారణంగా, హదీసులు విశ్వసించకపోవటం కారణంగా, హదీసుల యొక్క జ్ఞానం తెలియని కారణంగా వారు ఖురాన్ గ్రంథాన్ని కూడా తిరస్కరించే స్థాయికి వచ్చేస్తారు. ఖురాన్ గ్రంథం యొక్క మొట్టమొదటి సూర అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ప్రతిఫల దినానికి యజమాని. ఈ విధంగా తర్జుమా చేయటం జరుగుతుంది. ఇది సహాబాలు పఠించారు, సహాబాల పిల్లలు పఠించారు, మన దాకా మనం కూడా పఠిస్తున్నాము. అలాగే సహాబాల కాలం నుండే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకిలా నేర్పించారు అని మలికి యౌమిద్దీన్ అని చదివే సహాబాలు కూడా ఉన్నారు. ఇప్పుడు మలికి యౌమిద్దీన్లో ఒక అక్షరం యొక్క తేడా కనిపిస్తుంది. ఏ ఖురాన్ గ్రంథం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పఠించినట్లు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండిటినీ పఠించారు. రెండిటి యొక్క అనుమతి కూడా ప్రసాదించారు. ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఎప్పుడైతే సూర ఫుర్ఖాన్ 25వ అధ్యాయం చదువుతూ ఉన్నారో ఆయన చదివిన దానికి ఇదే అధ్యాయం ఇంకొక సహచరుడు చదివినప్పుడు కొంచెం తేడా కనిపించింది. ఇద్దరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు వస్తారు. ప్రవక్త గారు, ఈ సోదరుడు ఏ విధంగా ఖురాన్ చదువుతున్నారో చూడండి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన దగ్గర విన్నారు. హాకదా ఉంజిలత్ అని సమాధానం చెప్పారు. ఖురాన్ ఇలాగే అవతరింపచేయటం జరిగింది. ఇప్పుడు మీరు చదవండి ఉమర్ అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారితో అంటే ఆయన కూడా చదివారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, హాకదా ఉంజిలత్, ఇలాగే ఖురాన్ అవతరింపచేయటం జరిగింది. అంటే ఇలా మరియు అలా రెండిటిలాగా అవతరింపచేయటం జరిగింది. ఇన్న హాదల్ ఖురాన ఉంజిల అలా సబ్అతి అహ్రుఫిన్ ఫక్రఊ మా తయస్సర మిన్హు. ఈ ఖురాన్ గ్రంథము 7 విధాలుగా అవతరింపచేయటం జరిగింది. ఏ విధంగా సులభంగా ఉంటే అలా చదవండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుమతి ఇచ్చారు. మరి మున్కిరీన హదీసులు ఆ హదీసుని నమ్మకపోతే గనక ఖురాన్ గ్రంథాన్ని ఏదో ఒక ప్రాస గాని, ఏదో ఒక విధానం గాని తిరస్కరిస్తారు. ఆ తర్వాత పూర్తి ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించే స్థితికి వెళ్ళిపోతారు. అందుకే హదీసు తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది.